ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం ఏకాదశి వ్రత కథల్లోని విజయ ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనము విందాము. స్కంద పురాణంలోని శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదము. ఫల్గుణ మాసమున బహుళ ఏకాదశి పేరేమి. ఈ వ్రతం మహిమను గూర్చి విపులంగా తెలుపమని యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని కోరగా భగవానుడు ఇట్లు చెప్పాను. ఓ పాండవాగ్రజ, ఈ ఏకాదశి పేరు విజయ ఏకాదశి. ఒకానొక సమయము దేవర్షి తన దేవుడైన బ్రహ్మను చేరి ఈ వ్రత మహాత్యమును గురించి అడిగాను. దానిని నేను నీకు చెప్పుచూ ఉన్నాను, వినుము. సత్యపాలనను కొరకై అయోధ్యాధిపతియగు భగవాన్ శ్రీరామచంద్రుడు భార్య సీతాదేవియు అనుజుడు లక్ష్మణ సమేతుడై 14 సంవత్సరములు మా వనవాసమును ఉండిరి. అప్పుడు గోదావరి నదీ తరమున పంచవటి వనంలో నున్నప్పుడు రాక్షసరాజు లంకాధిపతి అయిన రావణుడు రామలక్ష్మణులు లేని సమయాన సీతాదేవిని మారువేషంతో అపహరించాను. సీతాన్వేషణము చేయుచు శ్రీరాముడు ఎంతో చింతాక్రాంతుడైనను. మరణోన్ముఖుడైన జటాయువు వలన రావణాసురునిచే సీతాహరణము జరిగిన విషయము తెలుసుకుని సీతాదేవుని వెతికి రమ్మని తన అంగుళీయకమును ఇచ్చి శ్రీరాముడు హనుమంతుని పంపెను. కపివరుడగు ఆంజనేయుడు లంకావరమున అశోకవనంలో రామచంద్రుని ఎడబాటుకు దుఃఖించుచున్న సీతను చూచి వచ్చి సమస్త వివరములు ప్రభువునకు తెలిపెను. అప్పుడు రాముడు వానర సైన్య సమేతంగా సాగర తీరమునకు వచ్చి సముద్రమును దాటి లంకా నగరము చేరవచ్చునని లక్ష్మణునితో చెప్పాను. సౌమిత్రి లక్ష్మణుడు ఆ సమీపముననే దాల్బల్యుడనే మహాముని ఆశ్రమును కలదని తెలుసుకుని పిమ్మట శ్రీరాముడు ఎట్ల సీతోద్ధరణ చేయవచ్చునని కోరగా దాల్భ్య మహర్షి శ్రీరామచంద్రునకు నమస్కరించి మనసుని ఇట్లు చింతించును. దుష్ట దమనము, సాధు రక్షణ, ధర్మమును పునఃప్రతిష్ఠించుటకు శ్రీరామచంద్ర ప్రభు ఈ లోకమునందు అవతరించిరి. ఈనాడు నాకెంతో సుదినము. ఆ లీలా పురుషోత్తముడైన భగవానుడే స్వయంగా నా ఆశ్రమమునకు విచ్చేసిరి. అనంతరము శ్రీరామునితో త్రికాలార్జునుడైన ఆ ఋషి, హే ప్రభో, ఏ కారణం వల్ల మీరు నా యొక్క ఆశ్రమ పర్ణశాలకు వచ్చియుండిరి? శుభప్రదమైన మీ పాదదశం వలన నా జన్మ ధరించినది అని అడిగాను. అప్పుడు రామచంద్రుడిట్లని, ఋషీశ్వర, నేను నా వానర సైన్య సహాయంతో సీతాన్వేషణ చేయొచ్చు ఈ సముద్ర తీరమునకు వచ్చితిని. ఆమె ఉద్ధరణ కొరకే లంకకు వేడలు మార్గము తెలుపవరని త్రికాలర్జునుడైన మీ వద్దకు వచ్చితిమి అని అనగా విని మహర్షి దశమి తిథుల్లో పూర్ణ కుంభముతో స్వస్తిక వేది రచించి శ్రీ మహావిష్ణువుని పూజించిన లంకా విజయము తథ్యమని ఏకాదశి నాడు ఉపవాసముతో భగస్మరణ చేసిన ఎడల భగవత్ప్రీతి కలుగును. ద్వాదశి నాడు పూర్ణ కుంభ నదీ తీరమున లేక సరోవరం తీరమున నైష్టిక బ్రాహ్మణ భక్తులకు దానము చేయవలను. అట్టి ఈ వ్రతం ఆచరించి శ్రీరాముడు రావణు వధించి సీతోద్ధరణతో విజయము సాధించినందులకు ఈ ఏకాదశికి విజయీ ఏకాదశి అని పేరు వచ్చింది. కావున ఈ ఏకాదశి వ్రతం పాటించుటచే సర్వ మానవులు ఇహలోక పరలోకములు జయించి సాధించి సమస్త పాపముల నుండి విముక్తి పొందురు. మరి సంసార సాగరం నుండి విజయము కలిగి భగవత్పాదారవింద శాశ్వత సేవా భాగ్యము లభించును. ఈ విధంగా విజయీ ఏకాదశి వ్రత కథ గురించి అయితే విన్నాం కదా. తర్వాత ఇంకొక ఏకాదశి వ్రత కథ గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు.